టుడే ఈరోజు మనం సైట్లో అంటే జనరల్గా మనకుండే మెయింటెనెన్స్ అంటే ప్రీ మెయింటెనెన్స్ అన్నట్టు మనం ముందే ప్లాన్ చేసుకుంటాం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి సైట్కి ఏమేమి మెయింటైన్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అంటే మంత్లీ అంటే మంత్లీ ఏం చేయాలి, డైలీ ఏం చేయాలి, ఇట్లా ప్రివెంటివ్ అంటాం అనమాట. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షెడ్యూల్ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో ఆ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షెడ్యూల్ని మనం ఫాలో అవ్వాలన్నట్టు. సో దాంట్లో మనం అంటే ఒక్కొక్కటి చూద్దాం, అంటే ఏమేమి ఉంటాయి జనరల్గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఫస్ట్ ఏంటి, జనరల్ వెరిఫికేషన్ ఫెన్సింగ్ కండిషన్స్ అలాంగ్ విత్ ద పారామీటర్స్. సో మనకు బయట ఫెన్సింగ్ ఎలా ఉంది, అంత ఫెన్సింగ్ అంతా ఓకే ఉందా, లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫెన్సింగ్లో, అట్లా లేకుండా ఏమైనా హోల్స్ పడిపోయినాయా, లేకుంటే ఏమైనా అంటే లైక్ తుప్పు పట్టేసిందా, అట్లా డిఫరెంట్ అనేది చూడవచ్చు అన్నట్టు. అలాగే ఫెన్సింగ్లో ఎవరన్నా హోల్స్ పెడుతున్నారా, లేకపోతే ఎక్కడన్నా అంటే ఏమన్నా డ్యామేజ్ అయిందా, రెస్ట్ పడుతుందా, రెస్ట్ పడితే వాటికి పెయింట్ వేయించాలన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ కటింగ్. సో మనకి సోలార్ ప్లాంట్లో గ్రాస్ అనేది రెగ్యులర్గా చెక్ చేస్తుండాలి. సో గడ్డి ఎక్కువ పెరుగుతుందా, అంటే చెట్లు ఏమైనా పెరుగుతున్నాయా, ఫెన్సింగ్ చుట్టూరు చెట్లు ఏమైనా పెరుగుతున్నాయా, ఫెన్సింగ్ అవుటర్ కూడా మనం కొంచెం నీట్గా ఉంచుకోవాలన్నట్టు. లోపలే కాదు, ఫెన్సింగ్కి బయట కూడా మెయింటైన్ చేసుకోవాలి నీట్గా. సో అలాగే సోలార్ ప్లాంట్లో ప్యానల్స్కి రిక్వైర్డ్ అంటే లైక్ 1 ఫీట్ మించి ప్లాంట్స్ అనేది హైట్ పెరగకూడదు. అవి కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. గ్రాస్ చెకింగ్ అనేది అంటే గ్రాస్ కటింగ్ అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ వర్క్స్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ చెకింగ్ మ్యాన్హోల్ కండిషన్స్. మనకి సైట్లో చాలా చోట్ల మ్యాన్హోల్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఆ మ్యాన్హోల్స్ అంటే ఏదైనా క్లోజ్ చేయడం, ఏదైనా అవసరం అయినప్పుడు ఓపెన్ చేస్తుంటాం. వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని క్లోజ్ చేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత జనరల్ ప్లాంట్ సర్వీస్ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్. అంటే లైక్ ప్లాంట్లో జనరల్గా ఏమేమి ఉన్నాయి, మన దగ్గర సేఫ్టీ మెటీరియల్ ఏముంది, అండ్ మన దగ్గర సేఫ్టీ హెల్మెట్స్ ఉన్నాయా, సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయా, అండ్ అలాగే ఎంప్లాయీస్ అందరూ సేఫ్టీ యూజ్ చేస్తున్నారా, అలాగే అంటే ఎక్కడన్నా ఏమన్నా అంటే లైక్ ఏమైనా డ్యామేజ్లు ఉన్నా, డోర్స్ డ్యామేజ్ ఉన్నా, ప్యానల్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి అన్నీ మనం నోటిఫై చేయాలన్నట్టు, నోటీస్ చేయాలి. సో నోటీస్ చేసి వాటిని అప్డేట్ చేసుకోవాలి మనం. అలా ఇన్స్పెక్ట్ చేసుకుని మెయింటైన్ చేసుకోవాలన్నట్టు. అండ్ వార్నింగ్ ఎక్కడికక్కడ మనం కోషన్స్ అనేవి పెట్టాలి. ఇప్పుడు ఎర్త్ పిట్ ఉందనుకోండి, ఎర్త్ పిట్ ఉన్నా కూడా ఇక్కడ ఎర్త్ పిట్ ఉంది, సో బీ అవేర్ అని చెప్పేసి ఎర్త్ పిట్స్ పెడతాము. అలాగే అంటే బోర్డ్స్ పెడతాం, కాషన్ బోర్డ్స్. అలాగే సేఫ్టీ డేంజర్ ఉంది ఇక్కడ, హై వోల్టేజెస్, సో డోంట్ ఎంటర్ హియర్ అని చెప్పేసి పెడతాము. ఇంకో చోట ఇంకో ప్రాబ్లం ఉంటుంది. అట్లా ఎక్కడికక్కడ కేబుల్స్ కానీ స్విచ్చెస్ కానీ ఎక్కడికక్కడ మనం సిగ్నల్స్ పెట్టాలంట. ఇప్పుడు స్టెప్స్ ఉన్నారా స్టెప్స్ అని, లిఫ్ట్ ఉన్నక్కడ లిఫ్ట్ అని ఎలా పెడతారో అలా ఇక్కడ హై వోల్టేజెస్ ఉన్నప్పుడు హై వోల్టేజెస్ అని, ఇన్వర్టర్ అని, ఇలా అండ్ సేఫ్టీ కాషన్స్ అనేవి మనం ఎక్కడికక్కడ పెట్టాలన్నట్టు. ఓకే, నెక్స్ట్ అలాగే జనరల్ ప్లాంట్ సర్వీస్. అంటే ప్లాంట్లో మనం ఇప్పుడు స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్వర్టర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ ఫీడర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ముందే కనిపెట్టుకోవాలన్నట్టు. అలాగే మన దాంట్లో లైట్నింగ్ కండిషన్స్ ఉంటాయి. లైట్నింగ్ అంటే ఏమైనా ఉరుముగాయి పడినప్పుడు ఆ లైట్నింగ్ అరెస్టర్స్ ఉంటాయి, అవి పనిచేస్తున్నాయా లేదా, వాటిలో ఇప్పటి వరకు ఎన్ని లైట్నింగ్స్ పడినాయి, వాటి యొక్క కండిషన్స్ ఏంటి అనేది కూడా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ చెక్ కండిషన్స్ ఆఫ్ వాటర్ గేట్స్. అంటే మనకి డ్రైన్ వాటర్ అవన్నీ ఉంటాయి, వాటన్నిటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకుని దాన్ని బట్టి మనం వర్క్ చేస్తుంటాం. అలాగే మన ఆఫీస్ రూమ్ని కూడా నీట్గా పెట్టుకోవాలన్నట్టు. సో ఇవి మామూలుగా జనరల్గా మనం చెక్ చేసే కండిషన్స్. మామూలుగా అంటే జనరల్, ఇవన్నీ జనరల్ అన్నట్టు. ఓకే, సో ఇలాగే మనకి ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఇన్స్టాల్డ్ ఉంటాయి, వాటికి చెక్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ చెక్ లిస్ట్ ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. కంబైనర్ బాక్స్ అలాంటివి ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. కంబైనర్ బాక్స్ ఉంటే లో వోల్టేజ్ పవర్ లైన్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. యాక్సిలరీ సర్వీస్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. టెలికమ్యూనికేషన్ ఉంటుంది, అవి కూడా చెక్ చేసుకోవాలి. అది ఇంకా ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి. స్విచ్ బోర్డ్స్ ఉంటాయి, గ్రౌండ్ సర్క్యూట్స్ ఉంటాయి, మీటర్స్ ఉంటాయి, యూపీఎస్లు ఉంటాయి, యాన్యువల్ అంటే
కేబుల్ కంటెంట్స్ ఉంటాయి, పీవీ మాడ్యూల్స్ ఉంటాయి. అలా స్ట్రక్చర్స్ అంటే మన మెకానికల్ ఎంఎంఎస్ వర్క్ ఉంటుంది, అవి చెక్ చేయాలి. మెయిన్ బిల్డింగ్లో ఎక్విప్మెంట్స్ కానీ క్యాబిన్స్ కానీ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనం సోలార్ ప్లాంట్లో ప్రివెంటివ్ టెస్ట్ మెయింటెనెన్స్లో చేసే పనులు. ప్రివెంటివ్ మెథడ్స్ మెయింటెనెన్స్లో మనం చేసే మెథడ్స్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ క్లాస్.